అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ తీసేయడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ రావు కమెంట్స్ కి రిప్లై ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. కొంతమంది శాసనసభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు మంత్రి. ఇక ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు. డిమాండ్స్ కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు లేవనెత్తిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం వస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సార్ క్వశ్చన్ అవర్ అనేది శాసనసభలో మ్యాండేటరీ సార్. ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్. దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటి చాలా బాధాకరం సార్. క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్, మనకు సమాధానం వస్తుంది, వెంటనే ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి. ఇలా లాస్ట్ డే, దాని పట్ల మా నిరసన ఒకటి. రెండోది అధ్యక్ష, జీరో ఓవర్ అనేది మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం, వి వెల్కమ్ సార్. మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా సార్. కానీ ఇది ఒక ప్రహసనంగా మారొద్దు. రూల్ పొజిషన్ ఏంటంటే జీరో ఓవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి. కానీ ఇప్పటి వరకు ఈ 1.5 ఇయర్లో ఏ జీరో ఓవర్కు ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు. డిమాండ్స్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వారు లేవనెత్తే ప్రతి క్వశ్చన్ పైన కూడా ఆన్సర్ చెప్పడం జరుగుతుందనే ఉద్దేశంతోనే సభా సమయం వృధా కాకుండా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ పవిత్రమైన ఈ అసెంబ్లీలో సభా సమయాన్ని కొంతమంది గౌరవ శాసనసభ్యులు మరి దాన్ని సభా సమయాన్ని వృధా చేస్తూ ఉన్న సందర్భంలో డిమాండ్స్ పరంగా కూడా సరే ఎప్పుడు లేని విధంగా రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఈరోజు మేము జవాబుదారీతనంతో పనిచేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. రెండో అంశము గౌరవనీయులు హరీష్ రావు గారు లేవనెత్తింది జీరో ఓవర్కి సంబంధించి. జీరో ఓవర్ మీరిచ్చిన ఆదేశానుసారం ఈరోజు మా ప్రభుత్వ అధికారులు అన్నిటిని కూడా నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. తప్పకుండా మీకు ఆన్సర్స్ వస్తాయి.